ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. తేదీ జనవరి 29, 2024. వారం సోమవారం. తిథి చవితి పూర్తి. నక్షత్రం పుబ్బా నక్షత్రం సాయంత్రం 6:57 వరకు. వర్జం రాత్రి 3:06 నుండి 4:54 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:43 నుండి 1:29 వరకు మరియు మధ్యాహ్నం 3 నుండి 3:45 వరకు. శుభ సమయం ఉదయం 9:15 నుండి 9:45 వరకు. రాశి ఫలాలు. మేషరాశి. ఎంత శ్రమపడ్డా ఫలితం కనిపించదు. జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆకస్మిక ప్రయాణాల్లో నూతన మిత్రుల పరిచయాలు ఏర్పడతాయి. తగాదాలకు దూరంగా ఉండండి. మేషరాశి వారు అరటినార వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ విశ్వనాథాష్టకాన్ని పఠించడం శుభదాయకం. వృషభ రాశి. వృత్తి వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. పనిభారం పెరుగుతుంది. ప్రయాణాల్లో తొందరపాటు నిర్ణయాలు వద్దు. కుటుంబంలో ఏర్పడిన చికాకులు తొలగించుకుంటారు. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. వృషభ రాశి వారు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం, లింగాష్టకాన్ని పఠించడం శుభదాయకం. మిథున రాశి. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఆప్తులను కలిసి ఆనందంగా గడుపుతారు. భాగస్వామ్య వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. ప్రముఖుల పరిచయాలు పెరుగుతాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మిథున రాశివారు లక్ష్మీ తామరవత్తులతో దీపారాధన చేయడం, శ్రీ శివాష్టకాన్ని పఠించడం శుభదాయకం. కర్కాటక రాశి. కుటుంబంలో ఏర్పడిన తగాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ప్రయాణాల్లో నూతన మిత్రుల పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. ధనలాభ సూచన. కర్కాటక రాశివారు నాగసింధూరాన్ని ధరించడం, శ్రీ కాలభైరవాష్టకాన్ని పఠించడం శుభదాయకం. సింహరాశి. ఆప్తుల సలహాలతో ప్రయత్నాలు సఫలమవుతాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. వస్తువులు వస్త్రాల్లో లాభాలు పొందుతారు. చిన్ననాటి మిత్రులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. సింహరాశి వారు నాగబంధాన్ని ఉపయోగించడం, శ్రీ శివస్తుతిని పఠించడం శుభదాయకం. కన్యా రాశి. ముఖ్యమైన వ్యవహారాల్లో ఏర్పడిన అవరోధాలు కొంతవరకు తొలగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. కుటుంబ సభ్యులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అవసరం. కన్యా రాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం, నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. తులారాశి. రుణభారాలు తొలగుతాయి. మానసిక ప్రశాంతత పొందుతారు. సంతానానికి సంబంధించిన విద్య, ఉద్యోగ విషయాలు చర్చించుకుంటారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. తులారాశి వారు ఓం నమః శివాయ వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ శివ భుజంగ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. వృశ్చిక రాశి. వృత్తి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. పెండింగులో ఉన్న వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వృశ్చిక రాశివారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ శివ పంచాక్షర స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. ధనుస్సు రాశి. రుణబాధలు కొంతవరకు తీరుతాయి. ఆకస్మిక ప్రయాణాల్లో నూతన మిత్రుల పరిచయాలు ఏర్పడతాయి. ఇంటా బయట ఒకే రకమైన ధోరణి ఉంటుంది. సోదరుల నుండి ధనలాభం పొందుతారు. ధనుస్సు రాశివారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం, శ్రీ శివ కవచాన్ని పఠించడం శుభదాయకం. మకర రాశి. ఉద్యోగస్తులు స్వల్ప లాభాలు పొందుతారు. వస్తు లాభాలు ఉంటాయి. ఆర్థిక పరంగా ఖర్చులు అధికంగా ఉంటాయి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. పనులు నిదానంగా సాగుతాయి. మకర రాశివారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ వీరభద్ర దండకాన్ని పఠించడం శుభదాయకం. కుంభరాశి. ఆప్తులను కలిసి ఆనందంగా గడుపుతారు. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ సభ్యుల నుండి కీలక సమాచారం అందుకుంటారు. భూమిని కొనుగోలు చేసే విషయమై ఒక ఆలోచనకి వస్తారు. కుంభరాశి వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం, శ్రీ రుద్ర కవచాన్ని పఠించడం శుభదాయకం. మీనరాశి.
వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. పాత కొత్త మిత్రుల నుండి ఆహ్వానాలు అందుకుంటారు. జీవిత భాగస్వామి నుండి సహాయ సహకారాలు పొందుతారు. ఇంటా బయట మీదే పైచేయిగా ఉంటుంది. మీన రాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం, మహన్యాసాన్ని పఠించడం శుభదాయకం. రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్.